నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. 300 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు. ఉపాధి హామీ అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి కొండపల్లి. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి ప్రతిభ ఉచిత డిఎస్సి కోచింగ్ ప్రారంభం. 2 నెలల పాటు జరిగే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి సంధ్యారాణి. టీబీ నిర్మూలనకు 100 రోజుల ప్రచార కార్యక్రమం. డిసెంబర్ 7 నుండి విస్తృతంగా ప్రచారం చేపడతామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డిజిటల్ అరెస్ట్ను ఛేదించి 5 నిందితులను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు. 10 లక్షల రూపాయల నగదు, 9.20 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు రికవరీ. ఇక వివరాలకు వెళ్తే, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టు వ్యవహారంపై చర్చించారు. మంత్రుల సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకినాడ పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని, కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థ బలోపేతం చేయాలని, రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృతం నేరంగా పరిగణించాలని నిర్ణయించారు. జిల్లాలో సుమారు 300 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర ఎస్ఎంసీ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి శ్రీనివాస్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్వామా, రాజీవ్ విద్యా మిషన్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ తదితర శాఖల వారీగా పనులను, ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన రహదారులు, కాలువలు, గోకులాల నిర్మాణం తదితర పనుల ప్రగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంత్రికి వివరించారు. పల్లి పండుగ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే జిల్లాలో చేపట్టిన సుమారు 200 కోట్ల విలువైన 2165 పనులను మంజూరు చేయగా వీటిలో ఇప్పటి వరకు 184 పనులు పూర్తయ్యాయని, ప్రగతిలో ఉన్న పనులు జనవరి 1వ వారానికి పూర్తి చేస్తామని తెలియజేశారు. 2 దశల్లో 1091 గోకులాలను మంజూరు చేశామని, 820 పనులు ప్రారంభం అయ్యాయని, వీటి నిర్మాణం కూడా వారం రోజుల్లో పూర్తవుతుందని తెలియజేశారు. చెక్ డ్యాముల నిర్మాణానికి 2 రోజుల్లోగా తీర్మానాలు పూర్తి చేసి తమకు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 5వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 8వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన పనులు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గిరి ప్రతిభ ఉచిత డిఎస్సి కోచింగ్ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. పార్వతీపురంలోని ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ను గిరిజన విద్యార్థులకు గిరిజన సామాజిక భవనంలో ప్రారంభించారు. ఉచిత కోచింగ్ 2 నెలల పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. 16,500 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారని ఆమె చెప్పారు. కోచింగ్కు సుముఖంగా ఉన్న అభ్యర్థులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఇందాక మన పార్వతీపురం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర అంటే టీఎస్సీకి పెట్టిన పేరు. యాక్చువల్లీ నేను కూడా టీచర్ నుంచి ప్రొఫెషనల్లోకి రావడం జరిగింది కలెక్టర్గా. సో నేను టీటీసీ చేశాను ఊరు రాజమండ్రిలో. అందులో 160 మంది ఉంటే ఇంచుమించు 100 మంది శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా. ఇక్కడ నాకు చాలా మంది ఉపాధ్యాయ మిత్రులు కూడా ఉన్నారు. ఇలాగ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఐఏఎస్ కన్నా డిఎస్సి రాలేదా అని అడిగేవారు. ఐఏఎస్ వచ్చింది అంటే డిఎస్సి అంటే అంత ప్రామినెన్స్ ఉంటుంది ఈ ప్రాంతంలో. అయితే నేను డిగ్రీ అయిన వెంటనే నేను కూడా డిఎస్సి రాశాను. 10th ఏప్రిల్ 10th నా ఎగ్జామ్ అయింది. ఏప్రిల్ 19th డిఎస్సి. సో 9 days మాత్రమే ఉంది నాకు చదువుకోవడానికి. దాని ముందు కొంచెం ప్రిపేర్ అయ్యాను. సో ఐ గాట్ బిలో 100 ర్యాంక్ యాక్చువల్లీ ఆ రోజు డిఎస్సిలో. ఎవరో చెప్పారు అని మీరు రోడ్ల మీద
గత 5 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. మన వచ్చే నెల ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్ ఉందని మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. క్షయవ్యాధి నిర్మూలనకు రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమానికి విజయనగరం జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 7న ప్రారంభించి మార్చి 17 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, వైద్యాధికారులతో జిల్లా కలెక్టరేట్లో సమావేశాలు నిర్వహించారు. ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ టీబీ వ్యాధిని రాష్ట్రం నుంచి నిర్మూలించడానికి ప్రభుత్వం ఈ భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలియజేశారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ పిఎస్సి పరిధిలో మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించి వారి ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులను కూడా పిఎస్సీలకు మ్యాపింగ్ చేసి వారి సహకారాన్ని కూడా తీసుకోవాలని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ వ్యాధి సోకిన తర్వాత నిర్మూలించడం కంటే సోకకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. So it won't be burden to the doctors also. So that is the one more thing. And prevalence also very important, sir. That is also must take care. Prevention. That is the most important. Most important. అది అవేర్నెస్ పార్ట్ లో కలుసుకోవాలి. ఆ ప్రివెన్షన్ అనేది అవేర్నెస్ దాంట్లో దాని మీద కూడా మీరు ఒక లెక్చర్ లేదా ఒక 5 minutes ఇంటరాక్షన్ ఏదో అలాగే మనం అనుకున్నట్టు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు, అలాగే సీసీలు ఉన్నారు, అలాగే ఐసీడీఎస్ సంబంధించిన టీచర్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, ఐసీడీఎస్ వర్కర్స్, వీళ్ళందరినీ కలిపి ఒక మీటింగ్ ఇనిషియల్గా స్టార్ట్ పెట్టాలి. అలాగే మండల్ లెవెల్ అంటే ఏజెన్సీ లెవెల్ పెడితే సార్ తొందరగా వెళ్ళిపోతుంది. మీరు రేపంటే రేపే మొత్తం జిల్లాలో కూడా మీటింగ్ పెట్టేయచ్చు. ఎందుకంటే మండల సంబంధ లాంచింగ్ ఏంటంటే స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అన్న స్కూల్స్ లో మీకు మనం ఆల్రెడీ హెల్త్ చెకప్ చేస్తున్నాం పిల్లలకి. చేసినప్పుడు మీకన్నా సిమ్టమ్స్ ఏమన్నా డౌట్ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు మనం ఈ మోడల్ స్కూల్స్ చేస్తున్నాము, తర్వాత అన్ని స్కూల్స్ లో కూడా మనం పిల్లల్ని స్కానింగ్ చేయాల్సిందే. ఆ స్కానింగ్ చేసినప్పుడు కాలేజీలో కానీ పిల్లల స్కూల్లో కానీ ఎక్కడైనా ఇటువంటి సిమ్టమ్స్ అనేట్టుగా మనకి ఏమన్నా డౌట్ వచ్చిందా? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి శ్రీనివాస్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సుమారు 250 కోట్ల విలువైన మెటీరియల్ కాంపోనెంట్ పనులను ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం 2021లో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వెండర్స్ ద్వారా ఈ పనులు చేపట్టామని ఆయన చెప్పారు. నిధులు అందుబాటులో ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి వారి వల్ల విజయనగరం జిల్లాకి సుమారు 250 కోట్లు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ అంటే వర్క్స్ కాదు, మెటీరియల్ కాంపోనెంట్. ఈ మెటీరియల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఇవ్వమని ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా స్టేట్ యాజ్ అ కాంపోనెంట్ చేయడం వల్ల విజయనగరం జిల్లాలో చాలా వరకు వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి. ఈరోజు ఈ డెసిషన్ వల్ల విజయనగరం జిల్లాకి ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉందో సుమారు 250 కోట్లు డెవలప్మెంట్ వర్క్స్కి ఏదైతే వర్క్ కాంపోనెంట్ ఉందో అది పూర్తి స్థాయిలో రావడం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, లేకపోతే ఈ క్యాటిల్ షెడ్స్ కానీ, లేకపోతే ఈ బరేల్ షెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే అవకాశం వచ్చింది. ఈరోజు దాని తాలూకు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ రివ్యూ మీటింగ్లో ఎంతవరకు మనం శాంక్షన్ చేయించుకున్నాం, ఎంత అప్రూవ్ అయింది, ఎంత పేమెంట్ వచ్చింది, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏమున్నాయి. ప్రధానంగా శాండ్ ఇష్యూ ఒకటి ఉండింది. శాండ్ ఏదైతే ఉందో గతంలో ఉన్న రేట్ కన్నా ఇప్పుడు తక్కువ రేట్ రావడం, అది కూడా మేము కరెక్ట్ చేసుకుంటూ, అంతేకాకుండా ఈ వెండర్షిప్లో కూడా కొంచెం ఏవైతే ఉన్నా దాన్ని కూడా రిజిస్ట్రేషన్స్ వేగంగా చేస్తూ వెండర్స్ని వెంటనే ఎగ్జిక్యూట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. మరి వర్క్స్ కూడా మనకేంటంటే నియర్లీ ఇంకొక ఈ మార్చి కల్లా ఇంకో 50 crores యాడ్ అయ్యే పరిస్థితి ఉంది. పూర్తి శాతం ఎప్పుడు లాస్ట్ 5 yearsలో కూడా ఎప్పుడు కూడా 50-60% ఆఫ్ ది యూటిలైజేషన్ ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని 100% కూడా యూటిలైజ్ చేసి ప్రతి వర్క్ను కూడా మనకి శాంక్షన్ 250 crores + 50 crores 300 crores కూడా గ్రౌండ్ చేసే విధానం కనుక్కోమని చెప్పాను. ఎందుకంటే అన్ని వర్క్స్ కూడా మనం
వచ్చిన ఫండ్ ఎక్స్పైర్ అవ్వకుండా యూటిలైజ్ చేసే విధంగా మనం కార్యాచరణ చేయాలి. ఇప్పటి నుంచే దాన్ని ప్లాన్ చేసుకొని గ్రామీణ అభివృద్ధి రూరల్లో ఏదైతే అభివృద్ధి కోసం అని ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వినియోగం రావాలని కోరుకుంటూ ఇక్కడ అధికారులందరితో మీటింగ్ ఏర్పాటు చేసి ఒక రివ్యూ పెట్టుకున్నాం. ఖచ్చితంగా అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఎప్పుడు డిసెంబర్ ఎండ్కి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఒక 1 month అడ్వాన్స్గా మేము వర్క్ స్టార్ట్ చేస్తూ దాని తాలూకా ఇంపార్టెన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది ఈరోజు ప్రతి విలేజ్లో కూడా కనిపిస్తుందని తెలియజేసుకుంటున్నాను. ప్రజా వింతల పరిష్కార వేదిక వచ్చే వింతలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులకు తెలియజేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పీజీఆర్ఎస్ విశ్లేషణ నివేదిక అందిందని, వింతలను తెలుగులోనే సమాధానం రాయాలని ఆయన తెలియజేశారు. అధికారులకు కింద స్థాయి సిబ్బందికి పీజీఆర్ఎస్ వింతల ప్రాధాన్యత, ఎలా పరిష్కరించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు కలెక్టర్ ప్రజల నుండి వింతలు స్వీకరించారు. అంతకుముందు అధికారులతో ఆయన మాట్లాడుతూ జిల్లా వింతల ఆడిట్ టీం వింతల పరిష్కారంపై సమీక్షిస్తుందని, జిల్లాకు చెందిన 95% వింతలను పరిశీలించి అర్జీదారులతో మాట్లాడడం జరిగిందని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఈరోజు 116 వింతలు అందాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేతుమాధవన్, డిఆర్ఓ ఇన్ఛార్జ్ సుధారాణి, డిప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ ప్రజల నుంచి ఈరోజు వింతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వక్కుల్ జిందాల్ నిర్వహించారు. ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదులకు న్యాయం చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ 25 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాథలకు సంబంధించిన 4, కుటుంబ కలహాలకు సంబంధించిన 3, మోసాలకు పాల్పడినట్లుగా 3, ఇతర అంశాలకు సంబంధించిన 15 ఫిర్యాదులు ఉన్నాయని తెలియజేశారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని, వాటి పూర్వాపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవం అయినట్లయితే చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కార్యక్రమంలో వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్య సంబంధిత అధికారులకు ఆదేశించారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విఎంసీ కమిషనర్ నల్లయ్య వింతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు 3 సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలియజేశారు. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేయాలని పార్వతీపురం కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గల పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ వింతలు స్వీకరించగా 108 వింతలు ఈరోజు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అర్జీదారులు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని హితవు పలికారు. సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, తద్వారా అర్జీదారుడు సంతృప్తిని వ్యక్తం చేయాలని ఆయన సూచించారు. గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిచిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి ఆసుపత్రి భవనాలు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఆసుపత్రి భవన నిర్మాణానికి కొంతమేర నిధులు విడుదల చేయడమైందని ఆయన తెలియజేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే భవన నిర్మాణం పూర్తి కావాలని ఆయన అన్నారు. మార్చిలోగా ఆసుపత్రి భవనాలు పూర్తి చేసి అందించాలని కాంట్రాక్టర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ జెడ్పీటీసీ శ్రీధర్, వైకుంఠం ప్రదీప్, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఇంతవరకు కన్స్ట్రక్ట్ చేసి ఆపరేషన్స్లోకి వెళ్ళాము. 20 బెడ్స్ అయితే ఆపరేషన్స్, 20 బెడెడ్ హాస్పిటల్ కింద ఆపరేషన్స్ అయ్యాయి. కానీ వివిధ చాలామంది పేషెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. నేను చూశాను మొన్న రీసెంట్ టైమ్స్లో జ్వరాలు వచ్చినప్పుడు చాలామంది. విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసును ఛేదించి 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 లక్షల రూపాయల నగదు,
9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నిందితులు వినియోగిస్తున్న 6 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం పట్టణానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ ఉసిరికల సుజాత కుమారి అనే వ్యక్తికి గుర్తు తెలియని ఒక వ్యక్తి ఫోన్ చేసి తాము పోలీసులమని, తాము పంపిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా కనుగొన్నామని, తమని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, డీసీపీ స్థాయి అధికారి కేసు విచారణ చేస్తున్నారని, తమ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులను వెంటనే తాము సూచించిన బ్యాంక్ అకౌంట్కు పంపాలని, తాము బ్యాంక్ లావాదేవీలను వెరిఫై చేసిన తర్వాత తిరిగి మొత్తాన్ని తమ బ్యాంక్ అకౌంట్కు పంపుతామని బెదిరించడంతో నిందితులు సూచించిన బ్యాంక్ ఖాతాకు ఆమె 40,11,000 రూపాయలు పంపినట్లు, అప్పటి నుండి నిందితులు మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసినట్లుగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 లక్షల రూపాయల నగదు, 9.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నిందితులు వినియోగిస్తున్న 6 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. సందేశం ఏంటంటే, ఈ మధ్య ఈ డిజిటల్ అరెస్ట్ చెప్పి చాలా ప్రెవలెంట్ అయింది. చాలామందికి ఇట్లాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దట్ మీ పేరు మీద ఒక పార్సల్ దొరికింది, పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే పార్సల్లో ఇల్లీగల్ గుడ్స్ ఉన్నాయి, సో మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. డిజిటల్ అరెస్ట్ చెప్పి మీ అకౌంట్లో ఉన్న డబ్బు మేము అంతా వెరిఫై చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బు అంతా మా అకౌంట్లోకి వేస్తే మేము పోలీస్ మాట్లాడుతున్నాము, మా అకౌంట్లోకి ఆ డబ్బు వేస్తే మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి రిటర్న్ చేస్తామని చెప్పి చాలామంది ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసపోతున్నారు. సో ప్రజలకి చెప్పేది ఏంటంటే, డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ ఉండదు. డిజిటల్ అరెస్ట్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ డిజిటల్ అరెస్ట్. ఇట్లాంటి కాల్ ఎవరైనా చేస్తే దయచేసి వాళ్ళను నమ్మకండి. ఇట్లాంటి కాల్ వస్తే ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ సైబర్ క్రైమ్ని దాంతో మనం పోరాడాలంటే మనం అవేర్నెస్ పెంచాలి. ఇటువంటి ఏదైతే ఈ మోడస్ ఆపరెండి ఉన్నాయో, ఎలాగైతే వేరే వేరే రకాలుగా ఈ చాలామందికి ఫోన్లు చేసి వాళ్ళు మోసం చేస్తున్నారో అవి మనం తెలుసుకొని మనం అప్రమత్తంగా ఉండాలి. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ క్రియేట్ చేసి మేము సైబర్ క్రైమ్ మీద సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది దాని మీద ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా మేము క్రియేట్ చేసి ప్రజల్లో పెట్టడం జరిగింది. మా వెబ్సైట్ మీద, మా యూట్యూబ్ ఛానల్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పటికప్పుడు మేము ప్రెస్ నోట్లు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తున్నాము. సో అందరూ కూడా ఇట్లాంటి సైబర్ క్రైమ్ మీద, ఇట్లాంటి ఎంఓల మీద వాళ్ళ అవగాహన పెంచుకోవాలి అని చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 1984 సంవత్సరంలో డిసెంబర్ 2వ తేదీన భోపాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. మిథైల్ ఐసోసైనైట్ అనే విషవాయువు లీక్ అవడంతో వేలాది మంది మృతి చెందారు. అప్పటి నుండి ప్రతి ఏడాది డిసెంబర్ 2వ తేదీన నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యం పైన, స్వచ్ఛమైన గాలి లభ్యం కాకపోవడం పైన వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. మన దేశంలో వివిధ రూపాలలో కాలుష్యం మనుషుల ప్రాణాలను బలికొంటోంది. 33% పైగా ప్రజలు నిత్యం అత్యంత కాలుష్యపూరిత వాయువుని పీలుస్తున్నారని ఓ అధ్యయనం తేల్చింది. అతి సూక్ష్మ ధూళికణ కాలుష్యాన్ని PM 2.5గా వ్యవహరిస్తారు. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన అతి సూక్ష్మ ధూళికణ కాలుష్యం PM 2.5 ఆధారిత వార్షిక ఆరోగ్య మార్గదర్శకాలను మించి 5 రెట్లు ఉందని పేర్కొంది. ఈ మేరకు గ్రీన్ స్పేస్ ఇండియా రూపొందించిన డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై నివేదికలో ఆసక్తికరమైన విషయాలు అనేకం ఉన్నాయి. 90% మంది భారతీయులు పీల్చేది కలుషిత వాయువే. దేశంలో 62% మంది గర్భిణీ స్త్రీలు అత్యంత కాలుష్యపూరిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది. నివేదిక వార్షిక సగటు PM 2.5 కాలుష్య ఎక్స్క్లోజర్ విశ్లేషణ మేరకు దేశంలో అత్యంత కాలుష్యానికి గురయ్యేది ఢిల్లీ ప్రాంతమని పేర్కొంది. నాణ్యత లేని గాలి పీల్చడం వల్ల వృద్ధులు, శిశువులు, గర్భవతులు ఎక్కువగా దుష్ప్రభావాలకు గురవుతారని వివరించింది.
ఇది శరీరం లోపలకంట చొచ్చుకుపోతుంది. ఈ కారణంగా ఊపిరితిత్తులు, శ్వాసనాళంలో వాపు వస్తుంది. అది గుండె జబ్బులకు, శ్వాసకోశ సమస్యలు, రోగనిరోధక శక్తి సన్నగిల్లడానికి దారితీస్తుంది. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యాన్ని 30% మేర తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం, విజయవాడ నగరాలకు 100 కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నగరాల్లో కూడా కాలుష్య నియంత్రణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నగరాలకు ప్రభుత్వం ఏటా 2 కోట్ల రూపాయల చొప్పున 3 ఏళ్ల పాటు కేటాయించనుంది. విశాఖ తీరం కాలుష్య కాసారంగా మారింది. ఉండవలసిన దానికన్నా 7 రెట్లు అధికంగా గాలిలో కాలుష్యం నిండిపోయింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రాబ్లం కార్యక్రమంలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతున్న 122 నగరాలను ఎంపిక చేయగా అందులో విజయనగరం కూడా ఉంది. కాలుష్యాన్ని 30% తగ్గించడానికి ఈ ఏడాది ఏయూ బృందం కార్పొరేషన్ సహకారంతో నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించి అధ్యయనం చేసింది. విజయనగరం విస్తరించడం, వాహనాల రాకపోకలు పెరగడమే ప్రధాన కారణమని గుర్తించింది. ట్రాఫిక్ రద్దీతో కార్బన్ మోనాక్సైడ్ గాలిలో కలుస్తోందని తేల్చింది. నిత్యం గాలిలోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతుంటాయి. ఇందులో ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇది గాలిని కలుషితం చేసే శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని కార్బన్ మోనాక్సైడ్ గురించి నిపుణులు చెబుతున్నారు. దీని పరిమాణం తల వెంట్రుక కంటే 5 రెట్లు తక్కువగా ఉంటుంది. సిపిసిబి నిర్దేశిత పరిమితుల ప్రకారం ఘనపు మీటర్ గాలిలో PM10 వార్షిక సగటు 60 mgలు మించరాదు. అయితే అది దాటితే ప్రమాదకర జోన్లో ఉన్నట్టే భావించాలి. 20 mgలు దాటితే అప్రమత్తం కావాలి. విజయనగరంలో 62 mg ఉన్నట్లు అప్పట్లో నగరపాలక సంస్థ అధికారులు చెప్పడం జరిగింది. తినేందుకు మంచి ఆహారం ఎలాగో దొరకటం లేదు. కనీసం మంచి గాలి కూడా పీల్చే అవకాశం లేదు. కలుషితమైపోయిన లోకంలో స్వచ్ఛమైన వాతావరణాన్ని కోరుకోవడంలో తప్పు లేదు. గైత్నారం ప్రాజెక్ట్ సెక్టార్ రామన్నపేట గ్రామం అంగన్వాడీ హెల్పర్ మానాపురం సౌజన్య అక్రమ తొలగింపు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిడిపిఓలపై చర్యలు తీసుకోవాలని సిఐటియు విజిలెన్స్ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మానాపురం సౌజన్యను విధుల నుంచి తొలగిస్తూ నవంబర్ 30 తేదీన ఉత్తర్వులు ఇచ్చారు. అందుకు చూపిస్తున్న కారణాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని 2022 అక్టోబర్ 10వ తేదీన ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ సిడిపిఓలకు ఆ అమ్మాయిలకి హెల్పర్గా అపాయింట్మెంట్ ఇచ్చారని, అప్పుడు అన్ని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇచ్చారని, ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టలేదు, స్థానికత కాదని చెప్పి ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, ఈ విషయాన్ని విజయనగరం సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. కాబట్టి అందుకు బాధ్యులైన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిడిపిఓలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేరు ఎం సౌజన్య, రావణపేట అంగన్వాడీ హెల్పర్గా చేయుచున్నాను. నేను అక్టోబర్ 22, 2022లో నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు 2 సంవత్సరాలుగా నేను అంగన్వాడీ సహాయకురాలుగా నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు నా ఆధారు లేదని, ఇప్పుడు 2 సంవత్సరాల వరకు నా ఆధార్ వాళ్ళకి కనిపించలేదేమో, ఇప్పుడు నా ఆధార్ లేదని వంకతోని రాజకీయ వేధింపుల పరంగా నన్ను అంగన్వాడీ నుంచి తొలగించారు. ఇప్పుడు వరకు ఆధార్ లేదన్నప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పుడు 2 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎన్నాళ్ళు లేని రాజకీయ వేధింపులు ఇప్పుడు నా మీద ఎందుకు చేస్తున్నారు? అన్యాయంగా నన్ను ఎందుకు ఈ రోడ్డు మీద తీసి పడేశారు? నేను ఎలా బతకాలి నా ఉద్యోగంతో ఇలా తీసి పడేస్తే? ఇప్పుడున్న పిఓ, ఇప్పుడున్న పీడిఏ నన్ను ఈ రావణపేట అంగన్వాడీ హెల్పర్గా నన్ను నియమించారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళే తీశారు. అప్పుడు ఏం చూసి నన్ను ఈ అంగన్వాడీ హెల్పర్గా వేశారు, ఇప్పుడు ఏం చూసినా ఏం లేదనేసి నన్ను తీసేస్తున్నారు. వాళ్ళే వేసినప్పుడు వాళ్ళు ఎలా తీయగలుగుతారు? ఈ 2 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు నన్ను తీయాల్సి వస్తుంది? ఎందుకు? ఏ రాజకీయ వేధింపులు ఎక్కువై నన్ను తీసేస్తారు? రాజకీయ వేధింపులు ఎక్కువైతే నన్ను తీసేస్తారా? నాకు రిమూవ్ లెటర్ ఇచ్చారు, అది వెనక్కి తీసుకోమని నేను ఇప్పుడు ధర్నా చేస్తున్నాను. కలెక్టర్ గారికి కోరుతున్నాను. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రాజెక్టు గజపతి నగరం సెక్టారు రామన్నపేట గ్రామంలో మానాపురం సౌజన్య అంగన్వాడీ ఆయాగా 2022 సంవత్సరం అక్టోబర్ నుంచి పనిచేస్తుంది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు తనకు ఉద్యోగం వచ్చింది. ఆ రోజు తనకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఇప్పుడున్న సిడిపిఓ
నాగమణి గారు, పీడీ శాంతకుమారి గారే ఉన్నారు. మొత్తం తన సర్టిఫికేట్లు అన్నీ చూసిన తర్వాతే ఇంటర్వ్యూకి పిలిచి కాల్ లెటర్ ఇచ్చిన తర్వాతే తనకు ఉద్యోగం ఇవ్వడం అనేది జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రామన్నపేట ఆయా సౌజన్య పైన రాజకీయ వేధింపులు పెరిగాయి. ముఖ్యంగా ఆ ఊరు సర్పంచ్ అమ్మగారైన అరుణ్ కుమారి గారు సిడిపిఓ ఆఫీస్కి వెళ్ళి పిఓ గారితో గొడవ పడ్డారు. రామన్నపేట హెల్పర్ని తీసేయాలి, ఆవిడని తీసేస్తే మేము ఇంకొకరు వేసుకుంటామని చెప్పి. అదే సిడిపిఓ గారు యూనియన్ దృష్టిలో పెట్టి మీరు పై అధికారులు కలవండి, నా పైన రాజకీయ వేధింపులు ఉన్నాయని చెప్పారు. ఆ శాంతకుమారి పీడీ గారు, పిఓ నాగమణి గారు ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు సక్రమమైన సర్టిఫికేట్లు ఈరోజు అక్రమం ఎలాగవుతాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకనే వెంటనే సౌజన్యకి ఇచ్చిన ఏదైతే నోటీస్ ఉందో అది వెనక్కి తీసుకోవాలి, సౌజన్యని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలి. దీనికి కారణమైన సిడిపిఓ పీడీని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు కలుగు చేసుకొని, మంత్రి గారు కలుగు చేసుకొని సమగ్ర దర్యాప్తు జరిపి తనకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గ్రీన్ఫీల్డ్ హైవేలో భాగంగా హై స్కూల్ భవనాలు కూల్చివేశారని ఎస్ఎఫ్ఐ మెంటాడ మండల కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి నిర్మాణ నిమిత్తం జిల్లా పరిషత్కు నిధులు అందించారని, కానీ హై స్కూల్కు నిధులు అందించేందుకు జిల్లా పరిషత్ నుండి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. తరగతి గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, నూతన భవన నిర్మాణం చేపట్టి విద్యార్థులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ హై స్కూల్లో ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళడం వలన అక్కడ ఉండే తరగతులు అనేవి కూల్చివేశారు. ప్రభుత్వ బిల్డింగ్ కొత్తగా కట్టినా సరే ఆ బిల్డింగ్ను కూల్చివేసి హైవే వెళ్ళడం వలన అక్కడ విద్యార్థులు తరగతులు సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే గ్రీన్ఫీల్డ్ హైవే వాళ్ళు నిధులు కేటాయించినా సరే, అక్కడ ఉండే స్థలం కేటాయించినా సరే ఈరోజు కూడా భవన నిర్మాణం ఇంకా పూర్తి చేయలేదు. ఈరోజు భవనం అనేది శాంక్షన్ అయినప్పటికి కూడా దాన్ని నిర్మాణంలో మాత్రం విఫలమయ్యారు. ఈ యొక్క నిధులు అనేవి విజయనగరం జిల్లా పరిషత్తులో ఉన్నాయి. అయినప్పటికీ ఈ యొక్క జిల్లా పరిషత్కి వెళ్తే అక్కడ ఉండే నాయకులు, అక్కడ ఉండే జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడ జాప్యం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ అనేది నిర్మాణం పూర్తి చేయకపోతే అక్కడ ఉండే విద్యార్థులందరినీ ఏకం చేసి ఆందోళన చేస్తామని తెలియజేస్తాం. విజయనగరం జిల్లా ప్రభుత్వ అద్దె వాహనాల డ్రైవర్లు మరియు ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ విధుల్లో భాగంగా అధికారులతో పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద తమ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులను అడిగితే అద్దె వాహనాల యజమానులే కట్టుకోవాలని చెప్తున్నారని, దయుంచి టోల్ ఫీజు విషయంలో వెసులుబాటు కల్పించాలని వారు అభ్యర్థిస్తున్నారు. మేము ఈరోజు కలెక్టర్ గారికి టోల్ గేట్లు పర్పస్ మాకు ఆఫీసర్లు ఉన్నప్పుడు వదిలేస్తున్నారు, ఆఫీసర్లు లేనప్పుడు మమ్మల్ని ఫీజు వసూలు చేస్తున్నారు. దానికోసమని మా సంఘం తరఫున కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మాకు ఏంటంటే మీకు కంపల్సరీగా మీకు వెసులుబాటు చేస్తామనేసి మాట ఇచ్చారు. జిల్లాలో హైర్ వెహికల్స్ ఇంచుమించు ఒక 50-60 ఉన్నాయి వెహికల్స్. అయితే మాకు ఈ 4 మూలల ఉన్న టోల్ గేట్ల దగ్గర మాకు ఫీజు తీసుకోకుండా వదిలే విధానం మాకు కావాలనేసి మేము కోరుతున్నాం. విజయనగరం జిల్లా మొత్తం ప్రయత్నిస్తున్నామండి. అంటే ఇటు వెళ్తే ఎస్కోట్ లైన్లో ఒక టోల్ గేట్ ఉంది, భోగాపురం లైన్లో ఒకటి ఉంది, నెక్స్ట్ జొన్నాడు దగ్గర ఒకటి ఉంది, నెక్స్ట్ రాబోయేది మానాపురంలో కూడా ఒకటి రెడీ అవుతుంది. మాకేంటంటే ఈ 4 మూలల నుంచి మాకు ఏ విధమైన మాకు ఫీజు లేకుండా ఫ్రీగా వదిలేటట్టు చేయమని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇటీవల మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్లో జరిగిన 3వ జాతీయ స్థాయి వెటరన్ ఛాంపియన్షిప్ పోటీల్లో అథ్లెటిక్స్ విభాగంలో ప్రతిభ కనబరిచిన విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణం నాయుడును జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారు. అక్టోబర్ 23 నుండి 27 వరకు మహారాష్ట్ర నాసిక్లోని లెఫ్టినెంట్ మీనాదాయి దాఖరే స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి వెటరన్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణనాయుడు పాల్గొని తన క్రీడా ప్రతిభ కనబరిచి 4 బంగారు పతకాలు, 1 సిల్వర్ మెడల్ సాధించారు. పతకాలు సాధించిన కృష్ణనాయుడు మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో కలవగా జిల్లా ఎస్పీ అతన్ని ప్రత్యేకంగా అభినందించారు.
నెల్లిమర్ల వాటర్ వర్క్స్ నుండి వచ్చే ప్రధాన పైప్లైన్ ఓటగడ్డ వద్ద మరమ్మతులు గురవడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లయ్య తెలియజేశారు. ఆదివారం ఉదయం ప్రధాన పైప్లైన్ మరమ్మతులు గురి కావడంతో నగరంలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని ఆయన చెప్పారు. అయితే ఈ పైప్లైన్ 1912 సంవత్సరంలో క్యాస్ట్ ఐరన్తో తయారు చేయబడి ఏర్పాటు చేయడమైందని తెలియజేశారు. అటువంటి పైప్లైన్ విశాఖపట్నం నుండి తెప్పించామని, అయితే వాటిని అమర్చే మెకానికల్ జాయింట్ను హైదరాబాద్ నుండి తెప్పిస్తున్నామని, రేపటికల్లా మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు. అంతవరకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందుకోసం 9552999664 అనే ఏఈ నెంబర్కు సమాచారం అందించి ట్యాంకర్ల ద్వారా నీటిని పొందవచ్చునని ఆయన చెప్తున్నారు. తెల్లవారుజామున నెల్లిమర్ల పంపింగ్ హౌస్కి సంబంధించి మెయిన్ పంపింగ్ లైన్ ఓటగేట దగ్గర బరస్ట్ అయింది. ఈ పంపింగ్ లైను 1912లో వేశారు క్యాస్ట్ ఐరన్తో. ఈ బరస్ట్ అవటం వల్ల దీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడా లేదు, మన దగ్గర కూడా లేదు. దీనికి సంబంధించి నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఈ మెయిన్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ లెంత్ డ్యామేజ్ అయింది, దాన్ని ప్రొక్యూర్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తే లాస్ట్కి విశాఖపట్నంలో పైప్ లైన్ ఒక లెంత్ దొరికింది. బట్ దీనికి మెటల్ జాయింట్స్ దొరకలేదు. ఈ మెటల్ జాయింట్స్ కోల్కతా, హైదరాబాద్లో ఉంటాయని తెలిసింది. హైదరాబాద్తో మాట్లాడి ఇప్పుడు బుక్ చేస్తున్నాము. సింధు ట్రావెల్స్లో వస్తాయి, రేపు ఉదయం 10 గంటలకు అట్లా వస్తాయి. రావడంతోనే ఆ మెటల్ జాయింట్స్ ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చే పైప్ లైన్ వేసి మరమ్మతులు చేపట్టి రేపు సాయంత్రానికి పంపింగ్ స్టార్ట్ చేయదలుచుకున్నాం. దీనివల్ల బాలాజీ నగర్లో ఒక ట్యాంకు, కొత్తపేటలో 3 ట్యాంకులు, కొత్త అగ్రహారంలో ఒక ట్యాంకు, వ్యాసనారాయణపురంలో ఒక జిఎస్ఎల్ఆర్, ఈ ట్యాంకులకు నీటి సరఫరా ఆగిపోవడం వల్ల ఈ ట్యాంకుల ద్వారా కవర్ అయ్యే ఏరియాల్లో మంచినీటి సరఫరాకి తీవ్ర అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఈ నీటి సరఫరాని మేము ట్యాంకుల ద్వారా సరఫరా చేయదలుచుకున్నాము. రవి ఉంటారు ఏఈ, ఎవరైనా ఇబ్బంది ఉన్నా మాకు కానీ, లేదంటే ఏఈ రవి నెంబర్ 9550299664. రిపీట్ చేస్తున్నాను, 9550299664కి సంప్రదిస్తే ట్యాంకర్ల ద్వారా వాటర్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పైప్ లైన్ బరస్ట్ వల్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలిగినందుకు చింతిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు సాయంత్రానికే యుద్ధ ప్రాతిపదికన ఈ మరమ్మతు పనులు చేపట్టి వాటర్ సప్లైని పునరుద్ధరిస్తామని తెలియజేస్తున్నాం. నగరంలోని శివాలయం వీధిలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు పోలిపాడ్యం సందర్భంగా పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం శివనామంతో మారుమోగింది. శివమాలలు వేసిన భక్తులు ఇరుముడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. శివభక్తులు చండీ హోమ కార్యక్రమాన్ని కూడా వైభవపేతంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 300 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు. ఉపాధి హామీ అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి కొండపల్లి. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరి ప్రతిభ ఉచిత డిఎస్సి కోచింగ్ ప్రారంభం. 2 నెలల పాటు జరిగే ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి సంధ్యారాణి. టీబీ నిర్మూలనకు 100 రోజుల ప్రచార కార్యక్రమం. డిసెంబర్ 7 నుండి విస్తృతంగా ప్రచారం చేపడతామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డిజిటల్ అరెస్టును ఛేదించి 5 నిందితులను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు.
10 లక్షల రూపాయల నగదు, 9.20 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు రికవరీ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.